యంగ్ హీరో విశాల్ తొందరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. పూర్తిగా తెలుగువాడైనప్పటికీ విశాల్ తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలలో హీరోయిన్ గా చేస్తున్న దంచిక విశాల్ను ప్రేమించుకున్నారు. ఇక ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. తామిద్దరూ ఆగస్టు 29న పెళ్లి చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ ఆ సంఘ భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వారి నిశ్చితార్థం వేడుక చాలా సింపుల్ గా జరిగింది. సాయి ధన్సిక తమిళనాడు తాంజావూరుకి చెందిన అమ్మాయి. 2006లో మనతోడు మైంచకాలం అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్తో ప్రేక్షకులకు పరిచయం అయింది. 2009లో కెంపా మూవీతో ధన్సిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. కబాలి చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇక షికారు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతిమ తీర్పు, దక్షిణ లాంటి స్ట్రేట్ తెలుగు మూవీస్ చేసింది. విశాల్ ధన్సిక ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ విశాల్తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తమిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి డేట్ చెప్తామని ఎక్స్ వేదికగా విశాల్ ప్రకటించారు.